కాకినాడ జిల్లా తుని మున్సిపాలిటీలో ప్రజాస్వామ్యాన్ని మరోసారి పాతరేశారు టీడీపీ గూండాలు. ఒక్క కౌన్సిలర్ కూడా లేని మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ పోస్టు కోసం అత్యంత నీచమైన అరాచక పనులకు పాల్పడుతోంది టీడీపీ నాయకత్వం. కొందరు వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లను ప్రలోభాలతో బెదిరించి తమ వైపు లాక్కుంది. అయినా మెజారిటీ లేకపోవడంతో వైస్ చైర్మన్ ఎన్నికను 4వ వాయిదా వేయించింది. అసలు తునిలో ఏం జరిగిందో చూద్దాం. తుని మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ 2 పదవిని 2.5 సంవత్సరాల తరువాత ఇంకొకరిని ఎన్నుకోవాలని ముందుగానే ఒప్పందం జరిగింది. ఇప్పుడు ఆ కాల వ్యవధి ముగియడంతో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఎలాగైనా 2వ వైస్ చైర్మన్ పదవిని తన్నుకుపోవాలని అన్ని రకాల అరాచకాలు, దౌర్జన్యాలు, దాడులకు దిగింది. ఒక్కటంటే ఒక్క కౌన్సిలర్ కూడా లేని టీడీపీ వైస్ చైర్మన్ పదవిని దౌర్జన్యంగా అయినా సరే దక్కించుకోవాలని 10 మంది వైసీపీ కౌన్సిలర్లను ప్రలోభాలకు గురిచేసి బెదిరించి తన వైపు తిప్పుకుంది. అయినప్పటికీ మెజారిటీకి సరిపోకపోవడంతో మరికొందరిని కిడ్నాప్ చేసైనా తమ వైపు లాక్కోవాలని అనేక రోజులుగా ప్రయత్నించి సాధ్యం కాకపోవడంతో మంగళవారం కూడా మరోసారి వాయిదా వేయించింది. తనకు అనుకూలంగా లేకపోవడంతో వైస్ చైర్మన్ 2 ఎన్నికను ఇప్పటికి 3 సార్లు వాయిదా వేయించింది. సోమవారం టీడీపీ సాగించిన అరాచకాలకు నిరసనగా మంగళవారం చలో తునికి కాకినాడ జిల్లా వైసీపీ పిలుపునిచ్చింది. వైసీపీ నాయకులంతా తుని వస్తే తమ పథకం పారదని గ్రహించి పోలీసులను అడ్డుపెట్టుకుని తునిలో 144 సెక్షన్ విధించింది. కానీ నిషేధాజ్ఞలు తమకేమీ వర్తించవంటూ వైసీపీ కౌన్సిలర్లు ఉన్న మున్సిపల్ చైర్పర్సన్ నివాసం చుట్టూ టీడీపీ గూండాలు మొహరించారు. బయటకు వస్తే వారిని కిడ్నాప్ చేసి ఎత్తుకుపోయి తమకు అనుకూలంగా మలుచుకుందామని కుట్ర పన్నారు. అదే సమయంలో తుని వస్తున్న వైసీపీ నేతల్ని గొల్లప్రోలు టోల్ ప్లాజా దగ్గర నిలిపివేసింది. తునిలో 144 సెక్షన్ అమలులో ఉన్నందున అక్కడకు వెళ్లడానికి వీల్లేదని పోలీసులు వారిని నిర్బంధించారు. దీనిపై వైసీపీ నేతలు పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు 144 ఉంది, నిషేధ రాజ్యం ఉన్నాయని చెప్తున్నారు. మరి ఇదే 144 ఇదే నిషేధ రాజ్యంలో తునిలో తెలుగుదేశం పార్టీ వాళ్ళకి వర్తించవా? ఎక్కడైతే కౌన్సిలర్లు ఉన్నారో ఆ చైర్మన్ గారి ఇంటి వద్ద వేలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎలా మోహరించారని మేము ప్రశ్నిస్తున్నాం. అది మీ కళ్ళకు కనిపించట్లేదా? పోలీసు అధికారులుగా అడుగుతున్నాం. తుని వస్తున్న నాయకులను అడ్డగించడమే కాకుండా మరికొందరు నేతల్ని తెల్లవారుజాము నుంచి గృహ నిర్బంధం చేశారు. తునికి వైసీపీ నాయకులెవరూ రాకుండా అడ్డుకుని తమ పని కానిచ్చేద్దామని పచ్చగుండాలు ప్లాన్ చేశారు. మున్సిపల్ కార్యాలయం దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. 144 సెక్షన్ అమల్లో ఉందని పోలీసులు చెబుతున్నా కర్రలు చేతపట్టి టీడీపీ గూండాలు కూడా పెద్ద సంఖ్యలో అక్కడకు చేరినా వారిని ఎవరూ అడ్డుకోలేదు. వైసీపీ కౌన్సిలర్లను మున్సిపల్ ఆఫీసుకు తీసుకెళ్లి ఓటింగ్ లో పాల్గొనే విధంగా చేయాల్సిన పోలీసులు టీడీపీ గూండాగిరిని చోద్యం చూస్తూ నిలుచున్నారు. మున్సిపల్ ఆఫీస్ దగ్గరకు వెళుతున్న వైసీపీ కౌన్సిలర్లను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారు. దీంతో వారు ఆఫీసుకు వెళ్లకుండానే వెనుతిరిగారు. వైసీపీ కౌన్సిలర్లు వెళ్లలేకపోవడంతో కోరం లేనందున మరోసారి వైస్ చైర్మన్ ఎన్నికను వాయిదా వేసినట్లు అధికారులు ప్రకటించారు. ఈ రోజు 10 మంది సభ్యులు మాత్రమే హాజరు కావడం జరిగింది. అయితే ఈ విషయాన్ని 15 మంది కోరం లేనందువల్ల ఈ సభను జరపలేకపోయాము, ఎన్నిక జరపలేకపోయాము. ఎన్నికల కమిషన్ ఆదేశాలు తూచా తప్పకుండా అమలు చేసి మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికలు నిర్వహించాలన్న హైకోర్టు ఆదేశాలను కూటమి నేతలతో పాటు పోలీసులు సైతం కాలరాస్తున్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును తుంగలోకి తొక్కి కరెన్సీ కట్టలు, బెదిరింపులతో వైస్ చైర్మన్ పదవిని దక్కించుకోవాలని నానాపాట్లు పడుతోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న పట్టదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో అనేక ఉన్నత పదవులు అనుభవించిన టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తన సొంత నియోజకవర్గంలో ఒక్క కౌన్సిలర్ కూడా లేని మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ పదవికి ఇంతగా కక్కుర్తిపడాలా అని ప్రజలు అసహ్యించుకుంటున్నారు.